వెల్కమ్ టు KR5 న్యూస్. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ వద్ద ఫ్రూట్ బండి అతను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతని వలన ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించిన ఆటో యూనియన్ నాయకులు. एक बंडी के तरफ से 100-150 आदमी के पेट पे मट्टी गिर जा रही हो. हर दिन आएगी किरकिरी कर रहा हूँ. रोड मार्केट वाला ऐसे गाली गलौज कर ले रहा, ट्रैफिक जाम कर रहा है, बंडी लगा के साथ रहा, बोलो कुछ तो दूसरों को भी पेट है. 100-150 आदमी उठेगी छुटेगी एक काम करके तो करेंगे. हाँ किधर हो लगा दो लोकल ऑटो स्टैंड न्यू बस स्टैंड सर आपने ऐसे रिक्वेस्ट है मेहरबानी करके. మేము బోధన్ ఆటో యూనియన్ నుండి మాట్లాడుతున్నాము. మాకు బోధన్ బస్టాండ్లో గల ఒక ఫ్రూట్ బండి అతను ప్రతిరోజు ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. పలుమార్లు గత 6 నెలల నుంచి మాకు ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక్క బండి బోధన్లో 200 మందికి సుమారు 200 ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగజేస్తున్నాడు. అక్కడ పక్కన విద్యా సంస్థలు ఉన్నాయి, పలు వైద్యశాలలు ఉన్నాయి, వాళ్లకు ఇబ్బంది చేస్తున్నాడు. రాంగా పొంగ అందరికి ఇబ్బంది చేస్తూ ఇట్లా ట్రాఫిక్ జామ్లు చేయడం జరుగుతుంది. ఇతనికి ఎంత చెప్పినా కూడా చూడండి సార్, మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. రోడ్డు జామ్ చేయడము, ప్రతి ఒక్క డ్రైవర్కి ఇబ్బంది పెట్టడము, ఏమనంటే మేము ఎంఐఎం లీడర్లము, మేము అది ఇది అని చెప్పేసి చేస్తున్నాడు. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని గతంలో కూడా మేము సిఎస్ఆర్కు విన్నవించినాము. చెప్పినా కూడా మా కక్షాధారిగా చేసి మా యూనియన్ మీద కానీ మా యూనియన్ లీడర్ల మీద కానీ కక్ష సాధింపు లెక్కలు చేస్తూ కంప్లైంట్లు కేసులు పెట్టడం జరుగుతోంది. దయచేసి ఇంకో విషయం ముఖ్యంగా, అక్కడ గౌరవ మెజిస్ట్రేట్ గారు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ విధులు ముగించుకొని సాయంత్రం వెళ్లే సమయంలో కూడా అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. గౌరవ మెజిస్ట్రేట్ గారు కూడా చెప్పినప్పటికీ కూడా ఆయన వినడం లేదు. మేము పలుమార్లు మన సిఐ సార్ గారికి దృష్టికి తీసుకొచ్చాము. ఎస్ఐ సార్ గారికి గతంలో ఉన్న సిఐ సార్కి కూడా పలుసార్లు విన్నవించినాము. అయినా పరిష్కారం దొరకడం లేదు సార్. దయచేసి మమ్మల్ని ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని మా సమస్యను పరిష్కరించాలని మనం చేస్తున్నాము. అందరికీ నమస్కారం.